నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కృష్ణా వరదలతో లంక గ్రామాలు మునిగిపోవటం పంటలకు తీవ్ర నష్టం ఆరు మంది లబ్ధిదారులకు 5,35,959 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వరద ప్రభావిత లంక గ్రామాల పునరావాసం కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. పట్టణంలో 9వ రోజు వైభవంగా కొనసాగిన దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. పట్టణంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 9వ రోజు వైభవంగా కొనసాగాయి. పట్టణ దేవి చక్లు వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 94వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలలో భాగంగా 9వ రోజు మహాకాళీ దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం 32వ శరన్నవరాత్రి మహోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. 9వ రోజు శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అదేవిధంగా గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు 66వ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా 9వ రోజు అమ్మవారు శ్రీ మహాదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ओम दाता प्रस्थाच्या बुदाजहारा कामे सोमश्रमणोत्रा तुमदेराय वश्रमनाय ब्रह्मत्वं प्रजापतिः तुमदाप आपो ज्योतिरसोमृतं ब्रह्म पुरुषवरो ईशानास्तव తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 66వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు శ్రీ మహాదుర్గాదేవి అలంకారంలో భక్తులు దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారి అలంకారం కోసం 480 డజన్ల గాజులను ఉపయోగించాము. అదేవిధంగా ఉదయం 8 గంటలకు సువాసనలు కుంకుమార్చన కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. సాయంత్రం 6 గంటలకు అష్టోత్తర శతనామావళి కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, వివిధ విశేష కుంభహారతుల కార్యక్రమాలు కూడా జరుగును. అదేవిధంగా నందలపేటలో వెంకటేశ్వరన్న శ్రీ షిర్డీ సాయి అనుగ్రహపీఠంలో శ్రీ 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 సాయి గురూజీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 9వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అభిషేకాలు, కుంకుమార్చనలు, మంగళహారతులు వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మల్లేశ్వరరావు, ప్రతాప్, శ్రీధర్ రెడ్డి, యశోద, గీత, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాదులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
శ్రీ షిరిడి సాయి అనుగ్రహపీఠమందు మరి దేవి శరణవరాత్రులు అత్యంత వైభవపేతంగా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో గురుగారి చేతుల మీద ఉండగా ఈరోజు మరి యొక్క పీఠాది కార్యక్రమంలో నవరాత్రి కార్యక్రమాలు ఉత్సవములు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అష్టమి సందర్భముగా మరి అమ్మవారు మనకి దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని ఈరోజు ప్రాతకాలంలో అభిషేక కార్యక్రమాలు కుంకుమార్చనాది కార్యక్రమాలతో పాటు అమ్మవారిని విశేషంగా ఈరోజు జంబీరములతో నిమ్మకాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగినది. మరి అదేవిధంగా ఈరోజు అమ్మవారిని చక్కగా ఎంతో భక్తితో శ్రద్ధతో సంకీర్తనాది కార్యక్రమాలు కూడా మన యొక్క పీఠంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి భక్తులందరూ కూడా చక్కగా విచేసి బాబా గురుదేవులను దర్శించి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులు తరించినారు. అదేవిధంగా తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శనివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, శ్రీ దుర్గాదేవిగా, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, చండికాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రైల్వే స్టేషన్ సాయిబాబా గుడి వద్ద గల శ్రీ దుర్గా భవానీ దేవస్థానంలో జరుగుతున్న నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ మహాకాళికా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కొల్లూరు మండలంలోని పలు లంక గ్రామాలు వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు స్వయంగా ముంపు ప్రభావిత గ్రామాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఆయన ఇళ్లను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించి ప్రజలకు తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, తాత్కాలిక నివాస సదుపాయాలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతుల సమస్యలను సర్వే చేసి ప్రభుత్వం పరిహారం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి పునరావాస కేంద్రాలు, వైద్య శిబిరాలు, విద్యుత్, రవాణా, పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. స్థానికులు ఆయన దృష్టి, తక్షణ సహాయంపై కృతజ్ఞతలు తెలిపారు. లాస్ట్ ఇయర్ లేదు కదా, 11 మనం ఒక కడుపు వచ్చిందంటే ఒక కళ్ళు తగ్గినట్టు అభిలు తగ్గినట్టు పాత గురించి చూసావా? చూడాలి పాత గురించి మా వెనకరా బస్ వెనకరా గత 3 రోజులుగా అతలాకుతలం అవుతా ఉంది. రైతాంగం అంతా కూడా గంటకి ఆందోళన పెరుగుతూ ఉంది. రోజు పసుపు మొత్తం కూడా ఈ విధంగా వరద నీట మునిగిపోయింది. అరటి కానీ, కంద కానీ
మెజారిటీ ఇప్పటికి ప్రాథమిక అంచనాలు నిన్నటికి ఈ రోజుకి తేడా ఇప్పటికి 6,500 ఎకరాలు ప్రాథమికంగా ఈ 2 మండలాల్లోని లంక గ్రామాల్లోనే అరటి కానీ పసుపు కానీ కంద కానీ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయినాయని చెప్పి హార్టికల్చర్ అధికారులు నివేదికలు తయారు చేశారు. మొత్తం కూడా ఈ లంక గ్రామాల్లో వరద చుట్టేస్తూ ఉంది. ఆ రైతు గత సంవత్సరం ఇదే పరిస్థితి 11 లక్షల వరదతో మొత్తం కూడా ఈ గ్రామాలన్నీ కూడా వెలువెల్లాడిపోయాయి. పూర్తిగా నష్టపోయాడు రైతు. 1 ఎకరాకి పసుపు పండించడానికి ఇప్పటివరకు ఖర్చు పెట్టిన ఖర్చు ₹1,00,000 దాకా ఎకరా ఖర్చు అవుతుంది. ఇదే విధంగా ఈ నీళ్లు కనుక ఈ వరద నీరు ఇంకో 3-4 రోజులు ఇదే విధంగా పొలాల్లో నిలకడగా నిలవుంటే మొత్తం కూడా కుడ్డిపోయి అరటి కానీ మొత్తం కూడా పూర్తిగా పాడైపోయే పరిస్థితి. కోట్లాది రూపాయల నష్టం ఇవాళ రైతాంగానికి జరగబోతూ ఉంది. జరిగింది ఆల్రెడీ. దీనిలో మరి అధికారులందరితో కూడా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా ఈ 2 మండలాలకు సంబంధించి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారులందరితో రివ్యూ చేసాం. అప్రమత్తంగా ఉండాలి. రైతులకు కానీ లంక గ్రామాల్లో ఉన్న ప్రజలకు కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలి. ప్రతి శాఖ కూడా అప్రమత్తంగా ఉండి వారి శాఖకి సంబంధించినటువంటి పనులు ప్రజా అవసరాలకి ఏ విధంగా ఉపయోగపడాలో అదేవిధంగా ఆ ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఖచ్చితంగా రైతుల్ని ఆదుకునే విధానంలో ప్రభుత్వం దృష్టికి జరిగిన నష్టాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా మరి ఆదుకోవాలనేది కూడా గత సంవత్సరం జరిగినటువంటి నష్టం కూడా ఒకసారి గుర్తు చేసి రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఈరోజు మరి ఇదే పరిస్థితి ఇంకో 3-4 రోజులు కొనసాగే అవకాశాలు కనపడతా ఉన్నాయి. దానికి ఎక్కువ ఆందోళన చేస్తున్నాం. పట్టణ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ మరియు తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 6 మంది లబ్ధిదారులకు ₹5,35,959 చెక్కుల రూపంలో అందజేశారు. రాష్ట్రంలో వైద్య సేవలు అందించే క్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అవసరమైన లబ్ధిదారులకు ప్రతి వారం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఒక్క వైద్య సేవలో కాకుండా ఎన్నికలలో పొందుపరిచిన సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా జరగని సంక్షేమం కూటమి నాయకత్వంలో అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ల పంపిణీ, జీఎస్టీ తగ్గింపు వంటి అంశాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైద్య సేవలు అందించే కార్యక్రమంలో సీఎం సహాయ నిధి నుంచి దాదాపు ప్రతి వారం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం ద్వారా ఈరోజు దాదాపు ఒక 6 మందికి చెక్కులు ఇవ్వటం జరిగింది. ఈ 6 మందికి సంబంధించింది ₹5,35,959 ఈ రోజున సీఎం సహాయ నిధి ద్వారా వైద్య సేవల నిమిత్తం వారికి అందజేయడం జరిగింది. ఈరోజు ఒక్క వైద్య సేవలు అనేది కాదు, సంక్షేమ పరంగా ప్రతి 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖున జీతం చేసేవాళ్ళకంటే జీతం ఇచ్చేదానికంటే అంత సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి కూడా ₹4,000, అంగవైకల్యం ఉంటే ₹6,000, అదేవిధంగా ₹10,000, బెడ్ మీద నుంచి కదలపోతే ₹15,000 ఈ రోజున ఆ రకంగా
సంక్షేమ కార్యక్రమం ద్వారా ఈ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటం అనేది భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో కానీ ఈ పక్కన తెలంగాణలో కానీ మనకంటే అభివృద్ధి చెందిన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇలాంటి పెన్షన్ కార్యక్రమం ఎక్కడ కూడా అమలు జరగట్లా. అంత బ్రహ్మాండంగా అమలు చేస్తున్నటువంటి కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నికల సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచామో సూపర్ 6లో భాగంగా ఈ రోజున అంతటి గొప్ప పెన్షన్ పథకం అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి దాదాపు 2,950 కోట్ల రూపాయలు పెన్షన్ ద్వారా పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు అంతేకాకుండా కొత్తగా ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి కొంతమందికి మనం ఇచ్చాం, మళ్ళీ ఇవ్వతా ఉన్నామని కూడా మీకు మనం చేస్తాము. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్కి అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వటం అనేది మా ధ్యేయం. రేపు 1వ తారీఖు ఉదయం ప్రతి ఒక్క కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ గ్రామాల్లో మన అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంలో GST 2 ఈ GST 2లో చాలా స్పష్టంగా గతంలో మనం ప్రత్యక్షంగా పన్నులు చెల్లించిపోయినా పరోక్షంగా మనం కొనే వస్తువు మీద పన్నుల ద్వారా మనం చెల్లిస్తూ ఉండేవాళ్ళం. సామాన్య మానవుడు నిత్యావసరం అయినటువంటి ఏ వస్తువులు ఉన్నాయో సబ్బు బిళ్ళ కాడి నుంచి చొక్కా దగ్గర నుంచి పౌడర్ దగ్గర నుంచి నూనె దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి ఏసీల దగ్గర నుంచి ఇట్లా రకరకాల టీవీల దగ్గర నుంచి ఏ అయితే మనం ఉపయోగించుకుంటా ఉన్నామో సామాన్య మానవుడు మధ్యతరగతి మానవుడు వాటి మీద పన్నులను తగ్గిస్తూ 5%కి కొన్నిటికైతే 0%కి ఈ రోజున ఆ రకంగా మనకి వస్తు కలిగించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు రెండింటికి కూడా ప్రజల తరఫున పార్టీ తరఫున మన ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం. తెనాలిలో నేడు నాటక మహోత్సవం ఘనంగా సాగింది. ఉదయం అక్కినేని సాంస్కృతిక సమాజం విజయనగరం వారు మోహిని భస్మాసుర పద్య నాటకాన్ని, మధ్యాహ్నం కర్నూలు TGV కళాక్షేత్రం వారు జగదేక సుందరి సామ పద్య నాటకాన్ని ప్రదర్శించారు. సాయంత్రం ఎడ్లపాడు మానవతావారి అంత మంచివారే కానీ సాంఘిక నాటకం, రాత్రి విజయవాడ అభ్యుదయ ఆర్ట్స్ వారి క్రతువు నాటకం ప్రేక్షకులను అలరించాయి. నీకంటే సందేహం వలదు మిత్రుడు ఒక సంచారిని ఏ మహారాజు నేను నెక్కడో చూసినట్టున్నాను కానీ గుర్తింపు లేకున్నా నిరంతర శ్రీహరి స్మరణాంత చిత్తులు కదా ఆ మత్తులో నన్ను గుర్తెరుగకున్నారు కాబోలు. అది కాదు మరి అది కాదు నన్నే మర్చితురా స్వామి. నీది వైకుంఠపురములకు నూతన నివాసరా? నూతనమేమి పురాతన నివాసినే. పురాతన నివాసగా. కృష్ణా వరదలతో లంక గ్రామాలు మునిగిపోయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్కు భారీ వరద నీరు పోటెత్తింది. బ్యారేజ్ నుండి దిగువకు వదిలిన వరద వల్ల కృష్ణా పరివాహక మండలాలైన కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని లంక గ్రామాలు నీట మునిగాయి. ఈ వరదల కారణంగా అరటి, పసుపు, కంద, కూరగాయల పంటలు విస్తారంగా దెబ్బతిన్నాయి. పంటలు మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. రైతులు మాట్లాడుతూ ఇప్పటికే పంటలపై భారీగా పెట్టుబడి పెట్టాం, వరదలతో అన్నీ నాశనమయ్యాయి, మా నష్టాన్ని భరించలేము, ప్రభుత్వం తక్షణం సహాయం చేయాలని కోరుతున్నారు.
ఎకరన్నర పసుపు వేసామండి, ఎకరన్నర అరటి తోట ఉందండి, ఎకరన్నర కంద ఉందండి. మాకు గత 2 రోజుల నుంచి కొనసాగుతుంది వరదకి. మేము ఇట్లా నష్టపోయి ఉన్నామండి. ఎకరానికి వచ్చి 60,000-70,000 మధ్యలో పెట్టామండి పెట్టుబడి ఒక్కో పైరుకి వచ్చి. అట్లా 2 రోజుల నుంచి అంత ముందు కూడా ఎట్లా వచ్చింది సార్, అంత ముందు మరీ భయంకరంగా ఉంది, ఇప్పుడు కూడా భయంకరంగానే ఉందండి. మమ్మల్ని అధికారులు ఏం ఆదుకోలేదండి. అది భారీ వర్షాలతో మరీ దారుణంగా ఉందండి మా ప్రదేశం. ఇప్పుడు వరకు కూడా మాకు వాటర్ అనేది బయటకు పోలేదు సార్. అధికారులు ఏదన్నా మేలు చేయాలి సార్ మాకు. మాది ఓలేరు గ్రామము, బెట్టపోలు మండలం. ప్రతి సంవత్సరం ఈ వరదలు వచ్చి ఈ పొలాలన్నీ మునిగిపోవడం జరుగుతుంది. మేము 2 ఎకరాలు పసుపు వేసాము. పసుపు పూర్తిగా డ్యామేజ్ అయింది. ఎకరానికి 20 బస్తాలు చొప్పున 40 బస్తాలు పసుపు, 40 రోజులు 80,000. కవులు ఒక ఎకరానికి 50,000 పెట్టుబడి వేసినందుకు మొత్తం అన్నీ కలిపి ఎకరానికి వచ్చి ₹1,00,000 పైగా ఖర్చు అయింది. మరి పంట ఈ టైం వచ్చే వరకే ఈ వరదరాను ప్రతి సంవత్సరం డ్యామేజ్ అవుతూనే ఉంది. దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని చెప్పేసి గవర్నమెంట్ని కోరుతున్నాం. వరద ప్రభావిత లంక గ్రామాల పునరావాసం కోసం అధికారులతో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. కొల్లూరు మండలంలోని ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్ లో ఈ రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు వరద ప్రభావిత లంక గ్రామాల పరిస్థితిని సమీక్షించి కీలక సూచనలు చేశారు. ఇటీవలి వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కొల్లూరు మండలంలోని లంక గ్రామాల ప్రజల పునరావాసం, సహాయక చర్యలు, అవసరమైన మౌలిక సదుపాయాల పునరుద్ధరణ వంటి అంశాలపై అధికారులు సమగ్ర నివేదిక అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు తక్షణ సహాయం అందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామంలో పరిస్థితులను దగ్గరగా పరిశీలించి ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు, రహదారి మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అధికారులను కోరారు. అలాగే ప్రభుత్వం అందించే అన్ని సహాయక పథకాల ప్రయోజనాలు ప్రతి బాధిత కుటుంబానికి చేరేలా పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. స్థానిక శాంతి భద్రతలను పర్యవేక్షణలో ఉంచుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా తెలియచేయాలని తెనాలి 3 టౌన్ సీఐ రమేష్ బాబు కోరారు. వార్డు నిద్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి 22వ వార్డులో ఆయన స్థానికులతో సమావేశమై సమస్యలను అంచనా వేయడం జరిగింది. సీఐ రమేష్ బాబు భద్రతా సమీక్షలో మద్యపానం, జూదం, మహిళలు, పిల్లలు, పెద్దలు ఇబ్బంది పడే పరిస్థితులు తదితర అంశాలను పరిశీలించారు. భద్రతా వాతావరణాన్ని కొనసాగించేందుకు స్థానికులతో సమన్వయం ముఖ్యమని చెప్పారు. దొంగ మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళిపోయిందో ఆ అమౌంట్ మొత్తం ఒక్కసారిగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో నీకు 5 లక్షలకి ఒక 50,000 బెనిఫిట్ వచ్చినట్టు చూపిస్తాడు. నెక్స్ట్ 10 లక్షలకి 1,00,000 బెనిఫిట్ అయినట్టు చూపిస్తాడు. ఒక 2-3 సార్లు వేస్తాడు వాడు. మూడోసారి మనం ఆశపడి ఏం చేస్తాము, ఆశ ఇందాక చెప్పాం కదా మీకు, ఊరికి అనవసరంగా నొక్కడాలు, ఇంకోటి ఆశ ఉంటుంది. ఎవరైతే ఆశగా ఉంటారో ఆశగా ఉన్న వాళ్ళకి డబ్బులు టక్కున కొట్టేస్తారు. కాబట్టి ఆశపడి మనకి డబ్బులు భారీ మొత్తంలో వస్తాయని చెప్పే ఉద్దేశంతో టకటకటక నొక్కేసి మన అమౌంట్లు కానీ పెట్టేసామా, ఈ ఆశపడి టక్కన 5,000 ఇచ్చేస్తారు. ఇచ్చేయగానే అట్లాంటి 10 ఫోన్లు 10 సిమ్ములు తీసుకుంటాడు వాడు. ఫోన్ ఆడ పడేసి సిమ్ తీసుకుంటాడు. ఆ సిమ్ తోటి ఈ ఫోన్పే, గూగుల్ పే సంబంధించి కనెక్టివిటీ అన్నీ వాడు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాడు. సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ఏర్పడిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక నాజరుపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమానికి మంగళవారం నిత్యావసర సరుకులను ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఆశ్రమం నిర్వాహకులు చుండూరు మురళి జగన్మోహన్ రావు, భారతీయులకు ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్వి కిరణ్ కుమార్ అధ్యక్షతన నిత్యావసర సరుకులను, పండ్లను ట్రస్ట్ సభ్యులు ఆశ్రమానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక సేవా కార్యక్రమాలు చేయగా గత సంవత్సరం ఏర్పడిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం మన ఇల్లు వృద్ధాశ్రమ వాసులకు పలు రకాల నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో దాతల సహకారంతో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక సేవలే పరమావధిగా గత సంవత్సరం తెనాలి పట్టణంలో స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున తెనాలి పట్టణంలోని నాదరపేటలో గల మన ఇల్లు వృద్ధాశ్రమానికి ఆ ఆశ్రమ వాసులకు ట్రస్ట్ తరపున నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతుంది.
ఈ యొక్క సేవా కార్యక్రమాలని రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేయనున్నట్లు మేము అందరికీ తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ట్రస్ట్ చేపట్టే ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సహాయ సహకారం అందజేసి ఈ యొక్క బృహత్తర కార్యక్రమాల్లో భాగస్వాములై శ్రీ కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. వృద్ధాశ్రమ నిర్వాహకులు మురళీ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఒక మంచి ఆశయంతో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఏర్పడటం ముదావాహమన్నారు. ట్రస్ట్ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ ఆశ్రమ వాసుల కొరకు నిత్యావసర వస్తువులు అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెనాలి గుంటూరు జిల్లా వారు మా యొక్క ఆశ్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించడంలో చాలా హృదయపూర్వకమైన ఆనందంగా ఉంది. ఈ విధమైన సేవా కార్యక్రమాలు వారు పలు యొక్క ఆశ్రమాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ తెనాలి పట్టణాభివృద్ధిలోను మరియు ఈ యొక్క వృద్ధుల యొక్క ఆశయ సహారాలు ఈ యొక్క వీటే కాకుండా వాళ్ళకి కావాల్సిన మందులు కానీ వాళ్ళకి కావాల్సిన యొక్క బట్టలు కానీ వారికి కావాల్సిన రేపు రాబోయేది వర్షాకాలం, చలికాలం, దాంట్లో దీపావళి ఆ ప్రాంతంలో వచ్చిందంటే చలికాలం, వారికి కావాల్సిన ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, వారికి కావాల్సిన దుప్పట్లు అంటే ఇటువంటి యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తూ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూతి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, జంజన్ రామారావు, సభ్యులు గోలి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు. మంగళవారం ఆర్ఈఐ మినిస్ట్రీస్ ఫాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ఉపాధ్యక్షులు బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ తేజ దంపతుల కుమార్తె గడ్డం హర్లీ విక్టోరియా జన్మదినాన్ని పురస్కరించుకుని గడ్డం థామస్ ప్రాంగణంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు విజయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ ఆర్ఈఐ మినిస్ట్రీ ద్వారా జూనియర్ థామస్ పలువురు పాస్టర్లకు బ్యాగులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. గతంలో కూడా ఎంతో మంది పేదలకు, పాస్టర్లకు పలు విధాలుగా సేవా కార్యక్రమాలు చేశారని, ఈ రోజు తన కుమార్తె పుట్టినరోజున దైవ సేవకులకు సహాయం చేశారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి భగవంతుడు శక్తినివ్వాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులెట్టి తిరుమూర్తి, పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు విజయ్, హార్వెస్ట్ ఇండియా మేనేజర్ సేవారత్న సుద్దపల్లి నాగరాజు, కౌన్సిలర్ దేశు యుగంధర్, టీడీపీ నాయకులు రావి తేజ, కొల్లపూడి రాజు, జాషువా తదితరులు పాల్గొన్నారు. బిషప్ గడ్డం థామస్ సాధు గారి రూరల్ ఎవాంజలిజం ఆఫ్ ఇండియా, ది పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో ఈ రోజున బాబీ గారి పెద్ద కుమార్తె విక్టోరియా పుట్టినరోజు సందర్భంలో ఈ చుట్టుపక్కల ఈ 2-3 జిల్లాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరినీ కూడా పిలిచి పండగ చేసుకోవటమే కాకుండా ఈ సందర్భంలో వారందరికీ కూడా ఈ బ్యాగ్స్ని ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అన్ని రకాలైన సామాజిక సేవల్ని, పేదరికంలో ఉన్నటువంటి పిల్లలకి చదువు చెప్పే విషయంలో కానీ, వారిని ఆదుకునే విషయంలో కానీ, పాస్టర్స్కి టీచింగ్ ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళని ట్రైన్ చేసే విషయంలో కానీ ఈ రోజున పెద్ద ఎత్తున ఈ యొక్క రూరల్ ఎవాంజలిజం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నటువంటి బాబీకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ భావన ఋషిస్వామి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషిస్వామి వారి దేవస్థానంలో దేవీ నవరాత్రుల మహోత్సవం వైభవంగా మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు, మంత్రపుష్పం తదితర అర్చనలు నిర్వహించారు. ఈ మహోత్సవానికి వేలాది మంది పద్మశాలీయ సంఘీయులు, మహిళా మళ్లు విచ్చేసి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమం మొత్తం పద్మశాలీయ బహుత్తమ సంఘం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.
ఇది కాదు మనకు కావాల్సింది. రైరా స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న వీణా అవార్డుల జాతీయ స్థాయి నాటకోత్సవాలలో సోమవారం ఐనాల మల్లేశ్వరరావుకు దశ సహస్రాధిక పద్య రచన విరంచి బిరుదును ముఖ్య అతిథి పొగాకు బోర్డు మాజీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ అధ్యక్షత వహించారు. ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ మాకంటి రత్నాకర్ శాస్త్రి, ఎడ్లపాడు వేదిక అధ్యక్షుడు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కళాభిమానులకు తిరిగి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తమ్ముడు ఈ సందర్భంగా ప్రధాన సాయి మాధవ్ గారు చెప్పారు. పత్రం సమర్పించడం అనేది ఒక సంప్రదాయం. వాగధీశ కళల కాణాచిలో కార్మికశీలిగా కక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ఉపగోగునూరు గ్రామంలో పాలుట్ల గోత్రజులు ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు గడించి ప్రస్తుతం విశ్రాంతి ఉపాధ్యాయులుగా తెనాలిలో స్థిర నివాసులైనారు. మనస్వి పద్య తపస్వి పద్య యశస్వి అయిన మిమ్మల్ని కళల కాణాచి తెనాలి వారు రచన విరాజిత సన్మాన పత్రం వృత్తాలు మీ కళ నుండి అలవోగా పారాడతాయి. సీసపద్యానికి శ్రీనాథుని వలె మీరు రోజు నుండి నేటి వరకు అనగా దాదాపు 2 నారాయణ శ్రీ వెంపటి సత్యనారాయణ శ్రీ వడ్డె 8,000 పద్యాలు రాయగలిగారని సాప్యాయం భూయా సమర్పణ. కళకంటికంతా కన్నీరు పెట్టించకు, అర్థమైందా? చూసారు మా మాస్టర్ తాత మాట్లాడే మాటలు అస్సలు అర్థం కాదు. ఇప్పుడు ఏమన్నాడు? ఆ దేవుడు చేసిన తప్పు అన్నాడు. మళ్ళీ ఆ దేవుడు ఇచ్చిన ఆత్మవిశ్వాసం అంటున్నాడు. నాకు తెలిసి ఇలా ద్వంద్వంగా మాట్లాడేది మా మాస్టర్ తాత ఒక్కడే. ఒరే మనవడా, మనమే ద్వంద్వం, మన ఆలోచనలే ద్వంద్వాలు. కానీ మన విలువలు అనేవి ఎప్పటికీ మారకూడదా? అది గుర్తుంచుకుంటే చాలు. నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నేను రోజు ఒక పద్యం రాయడం అని సన్మాన పత్రంలో అన్ని విషయాలు ఉన్నాయి. నేను ఈ పేర్లు తలుచుకునేటందుకు మాత్రమే ఈ 3 నిమిషాలు ఉపయోగించుకుందాం. అప్పుడే 1 నిమిషం అయిపోయింది. అయినా ఇంకా 2 నిమిషాలు ఉన్నది. ఆదినారాయణ గారితో ప్రారంభించాను నిత్య పద్య నైవేద్యం. ఆ తర్వాత వారు 1000 రోజులు పాడిన తర్వాత వెంపటి సత్యనారాయణ గారు వారిని రిక్వెస్ట్ చేశారు. నేను అప్పటికి వారు విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు చాలా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తుంటే వారి గాత్రం చాలా మధురంగా ఉన్నది కదా, నా పద్యానికి నా కళానికి వారి గళం కనుక తోడైతే బలం చేకూరుతుంది అనుకొని వారిని రిక్వెస్ట్ చేస్తే వారు ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపు 700 రోజుల నుండి వారు పాడుతున్నారు. ఆ సన్మాన పత్రంలో పొన్నపల్లి వారు వివరించారు నేను చేస్తున్నటువంటి నిత్య పద్య నైవేద్య కార్యక్రమం. నా కార్యక్రమం ఎలాగా నోరు తిరగటానికే కష్టంగా ఉందో నా బిరుదుని డాక్టర్ సాయి మాధవ్ బుర్రా అమెరికాలో 27 రోజులు ఉండి ఈ దశ నాకు నోరు తిరగట్లా. ముందు అసలు ప్రకటించిన రోజు నోరు తిరగకపోతే ఏంటన్నా మళ్ళీ చెప్పన్నా. దశ సహస్రాధిక పద్య రచన విరించి 6 పదాలతోటి తయారు చేశాడు. దాన్ని తనే తయారు చేసింది. తెలుగు సాహిత్య రంగంలో ఈ రకపు బిరుదు అనేది ఇదే ఫస్ట్ టైం, ప్రప్రథమంగా వారు తయారు చేశారు. మా అంబదాసు గారు తెలుసు, వారికి వారి తెలుగు పండితులు అందరికీ తెలుసు.
పద్యం పూర్తిగా కనుమరుగైపోతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆ పద్యాన్ని తెలుగు భాషని బ్రతికించడం కోసం ఆయన చేస్తున్న కృషి, ప్రతిరోజు ఆయన పద్యం రాస్తూనే ఉంటారు. ఒక పద్యం కాదు, నాకు తెలిసినంత వరకు 10 పద్యాలు రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సన్మాన పత్రం రాయండి గురువు గారు అంటే సన్మాన పత్రంలో కూడా ఖచ్చితంగా ఒక పద్యం ఉండేలా చూసుకుంటారు. పద్యాన్ని బతికించడం కోసం అంత శ్రమిస్తున్నటువంటి మనిషిని నేను అక్కడ చూడలేదు. నా జీవితంలో, నాకున్నటువంటి 52 ఏళ్ల జీవితంలో నేనైతే చూడలేదు. ఎలా ఆయన గౌరవించాలి, ఆయన గురించి ఎలా తెలియని వారికి కూడా చెప్పాలి అని ఆలోచించినప్పుడు నాకు తోచింది ఇంతే, నేను చేయగలిగింది కూడా ఇదే. అందుకే ఆయనకి ఒక వ్యక్తి 10,000కు పైగా పద్యాలు రాయడం అంటే ఏమిటిది, సామాన్యమైన విషయమా? అందుకే ఆయన ఈ బిరుదుతో సత్కరించడం, సన్మానించడం బాధ్యతగా భావించింది కళల కామాక్షి. కరెక్ట్గా 7:40కి మనకి నాటిక స్టార్ట్ అవ్వాలండి. కళల కామాక్షి సమయ పాలనని ఖచ్చితంగా పాటిస్తుంది, అదందరికీ తెలిసిన విషయమే. నాకు 2 సంవత్సరాల క్రితం వారితో కుమార్పూర్ కొత్త సుబ్రహ్మణ్యం గారి ద్వారా ఏదో ఒక పని వచ్చినప్పుడు మల్లేశ్వరరావు గారిని పిలుద్దాం అని వారిని పిలవటం, అప్పటి నుంచి పరిచయం దాంట్లో తిరుగుతూ వచ్చింది. సరే, ఆయనతో ఏ పని ఆయన ఒప్పుకున్నది ఏదైనా చాలా బాధ్యతగా, చాలా ఖచ్చితంగా మనం చూడక్కర్లా, అది డన్ అయిపోయినట్టే ఆ రకంగా చేస్తారనే దానిలో సొంత అనుభవం. ఆయన ఇప్పటికి 3 సార్లు ఉత్తమ ఉపాధ్యక్షుడిగా అఖిల భారత స్థాయిలో సాక్షాత్తు మరి రాష్ట్రపతి వారి నుంచి అది తీసుకోవడం చిన్న విషయం కాదు. 3 సార్లు అటువంటి పురస్కారం లభించడం ఎంతో గొప్ప విషయం. మరి తెనాలిలో ఏ కార్యక్రమం జరిగినా, అంటే ఇలా కళలకు సంబంధించింది ఏ ప్రోగ్రాం జరిగినా తప్పకుండా మల్లేశ్వర గారు ఎక్కడ ఉంటారనే దానిలో కూడా సందేహం లేదు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా వరదలతో లంక గ్రామాలు మునిగిపోవటం, పంటలకు తీవ్ర నష్టం. ఆరు మంది లబ్ధిదారులకు 5,35,959 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వరద ప్రభావిత లంక గ్రామాల పునరావాసం కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. పట్టణంలో 9వ రోజు వైభవంగా కొనసాగిన దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.